నమస్తే మన ఊరు మన వార్తలకు స్వాగతం. పోస్ట్ ఆఫీస్ కు వెల్లువెత్తిన మహిళలు, వైన్ షాప్ కు కన్నం. సోను సూద్ పెద్ద మనసు, ప్రాణం తీసిన పెద్ద పులి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో మంత్రి సవిత పర్యటించారు. రాంపురం పంచాయతీ పరిధిలోపల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొండపల్లి గ్రామానికి ₹1,20,00,000 తాగునీరు ట్యాంకు, సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థకు మంత్రి భూమి పూజ చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి తెలిపారు. పెనుకొండ నియోజకవర్గంలో ₹72 కోట్ల త్రాగునీటి ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లా రాంపురం, మరుపల్లి, కొండపల్లి ఒక్కొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ 40,000 లీటర్లతో ₹30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి కూడా భూమి పూజ చేశాం. మరి పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 140 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఈ ప్రభుత్వంలో నేను శాంక్షన్ చేయించాం. అందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. వైస్ చైర్మన్ పుల్లే సరస్వతి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై సభ్యులు చర్చించారు. ఎజెండాలో పొందుపరిచిన 50 అంశాలపై చర్చ జరిపి ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పుట్టపలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గణేష్ కూడలి నుంచి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 20 ఏళ్లుగా విద్యుత్ సంస్థనే నమ్ముకుని మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఆంజనేయులు చెప్పారు. ప్రస్తుతం ప్రీపెయిడ్ మీటర్లు రావడంతో మీటర్ రీడర్ల ఉపాధికి ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మీటర్ రీడర్ల అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, వాచ్మెన్లుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని పోస్టాఫీస్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. వందలాదిగా తరలి వచ్చిన మహిళలతో పోస్టాఫీస్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే పోస్టాఫీస్లో ఖాతాలు తెరవాలంటూ ప్రచారం జరగడమే ఇందుకు కారణం. దీంతో మహిళలకు వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్లో ₹200 కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. పోస్టల్ సిబ్బంది మహిళలని చైతన్యపరిచే కార్యక్రమాలు చేయకుండా మోసం చేస్తూ పోస్టల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నూతనంగా ఎన్నికైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్యాడెట్ పోలీసులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత నైపుణ్యం కలిగిన క్యాడెట్ కీలకంగా వ్యవహరించనుందని చెప్పారు. సచివాలయం, ప్రముఖ దేవాలయాల వద్ద ఎస్పీఎఫ్ బలగాలను నియమిస్తామని చెప్పారు. తెలంగాణ ఆస్తులను కాపాడడమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా బలగాలు పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే అవకాశాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో ₹22 కోట్ల చేపట్టనున్న నూతన రోడ్డు పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నల్లవెల్లి, గౌరారం, డొంకల గౌరారం, మెగా నాయక్ తండా నుంచి తిరుమల తండా వరకు డబుల్ రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి ₹5 లక్షల మంజూరు చేసే పథకం ప్రారంభం అవుతుందని మంత్రి చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజులోపు ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీక్ష దివస్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఆయన ఒక్కసారైనా పేదవారికి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్కి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఇవ్వాలా? సంవత్సరం నెలకు ₹350 కోట్ల ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లిస్తున్నది. 115 కోట్ల మంది ఆడవాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇలా బిడ్డకి పోయినా, దేవుని గుడికి పోయినా, పెళ్లిళ్ళకి పోయినా టికెట్ లేకుండా పోయేస్తున్నారు. ఇదంతా జరిగిందంతా ఇక దీక్ష దివస్ పై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిరాహార దీక్షను మధ్యలోనే కేసీఆర్ వదిలేస్తే దానిని ఉస్మానియా విద్యార్థులు భుజాలపై వేసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో అప్పటి కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పం సోనియా గాంధీకి లేకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. ఇప్పటికైనా సోనియా గాంధీపై కృతజ్ఞతతో ఉండాలని సూచించారు పొన్నం. దీక్ష దివస్ లో నిరాహార దీక్ష విరమింపజేస్తే ఆ కాడిని విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు. మళ్ళా
నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో, తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండి. వికారాబాద్ లో జరిగిన దీక్ష దివస్ కార్యక్రమంలో రచ్చ జరిగింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై కొడంగల్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఇక ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని మమతా మెడికల్ కళాశాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్లో సిపిఎం మహాసభ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పారిశ్రామికవేత్త అదానీ అంశంలో కేంద్రం వైఖరిని తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. అదానీని అరెస్టు చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం వెనకేసుకు రావడం దారుణమన్నారు. అదానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అదానీ ఇచ్చిన 100 కోట్లను రేవంత్ ప్రభుత్వం తిరిగి ఇచ్చివేయడం సంతోషమన్నారు. ఇటీవల దావోస్ లో అదానీతో కుదుర్చుకున్నటువంటి 12,000 కోట్ల పెట్టుబడులను కూడా వెనకకు ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలన్నారు తమ్మినేని. అదానీ కంపెనీలు కరెంటు ఒప్పందాలు పొందేదానికోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన భారీ లంచాల కుంభకోణం బయటకు వచ్చింది. అమెరికన్ ఏజెన్సీ బయటపెట్టిన కుంభకోణం. కానీ ఇప్పటివరకు బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రి మోడీ కానీ అదానీని వెనకేసి రావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధపడలేదు. ఇది దేశానికి అవమానకరం. పైగా వాళ్ళు అదానీ జోలికి రావడం, అదానీని విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడం, భారతదేశ అభివృద్ధిని కించపరచడం అనే పద్ధతిలో. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సినీ నటుడు సోనూ సూద్ సందర్శించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన సిద్ధూరెడ్డిని ఆయన ప్రశంసించారు. సిద్ధూరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుకెళ్లాలని సూచించారు సోనూ సూద్. పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేస్తానని సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్ సిద్ధూరెడ్డిలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని విద్యార్థులు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంప్ గురుకుల పాఠశాలలను ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీ చేశారు. పాఠశాలలో ఆహారం నాణ్యత లోపించడంతో ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పిల్లలకు వడ్డించే ఆహారం నాణ్యత లేకపోవడంపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చామన్నారు. మరిన్ని పాఠశాలలను తనిఖీ చేస్తామని చెప్పారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సీఎం ఆదేశించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గురుకులాల్లో విద్యలు నిర్వహిస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. దీంతో తమ అకాడమిక్ ఇయర్ నష్టపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ టీచర్స్ డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. టీచర్ల సమ్మెతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. టీచర్లు లేక సిలబస్ ఆగిపోయిందని, ఏదైనా డౌట్ ఉంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు చెబుతున్నారు. టీచర్లు సమ్మెకు వెళ్లడంతో క్లాస్ లీడర్లే విద్యార్థులను లీడ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రిన్సిపాల్, జూనియర్ అసిస్టెంట్ 700 మందికి పైగా విద్యార్థులను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. వెంటనే టీచర్లను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదైంది. నిన్న రాత్రి తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్స్ లో అనుమతి లేకుండా మద్యం పార్టీ జరిగింది. ఈ విందుకు దాదాపు 150 మంది ఉద్యోగులు వారి స్నేహితులు హాజరయ్యారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులపై కేసులు పెట్టవద్దని కోరిన వెంకట్రామిరెడ్డి నిర్వాహకునిగా తన పేరు రాసుకోవాలని సూచించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంకట్రామిరెడ్డికి 41A నోటీసులు ఇచ్చారు. త్వరలో జరగనున్నటువంటి ఏపీ సచివాలయం ఉద్యోగుల క్యాంటీన్ ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం మందు పార్టీ నిర్వహించారని ఆరోపణలున్నాయి. మరోవైపు మందు పార్టీపై వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాము కేవలం సమావేశం మాత్రమే అయ్యామని, ఇది మందు పార్టీ కాదన్నారు. బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు మద్యం తీసుకుని వచ్చారన్నారు. ఈ మీటింగ్ కు 150
150 మంది వచ్చారని, మందు పార్టీ చేస్తే 3 బీర్ బాటిల్స్ 2 మద్యం బాటిల్స్ సరిపోతాయా అని ప్రశ్నించారు. అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి సెక్రటరియట్లు 8 కాదు, హైదరాబాద్ నుంచి కూడా ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం కామన్. అదే పద్ధతిలో జరుగుతుంది. మేమేమో తీవ్రవాదులాగా ఎంత 30-40 మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిందా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు, మీ అందరు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఇది ఎప్పుడు చూడలేదు. ఏపీలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసులో నిందితులకు ఊరట లభించింది. రిషితేశ్వరి కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది. 2015లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థి ర్యాగింగ్ కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. మృతికి 9 ఏళ్ల తర్వాత కేసు కొట్టివేస్తూ గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లిలో దొంగలు రెచ్చిపోతున్నారు. షట్టర్ వేసిన దుకాణాలే లక్ష్యంగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. కూల్ డ్రింక్ షాప్ లో రాత్రి చోరీ జరిగింది. షాప్ షట్టర్ పగలగొట్టి లోపలకు చొరబడ్డారు దొంగలు. 15,000 రూపాయల సామాన్లు అలాగే నగదు దొంగలు అపహరించారు. బాధితుడు షేక్ కాలీషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులలో గల మద్యం దుకాణంలో చోరీ జరిగింది. ఏకంగా గోడకి రంధ్రం వేసి వైన్ షాప్ లో చోరీ చేశారు కేటుగాళ్లు. పాలమాకులలో గల లక్ష్మీ నరసింహ వైన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు గోడకు రంధ్రం చేసి మందు బాటిల్స్ ను దొంగిలించారు. ఈ చోరీకి ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ సీసీటీవీలో క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఇవాళ మద్యం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని గోడకు ఉన్న రంధ్రాన్ని గుర్తించి చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ను శంషాబాద్ ఎస్ఐ నరసింహారావు పరిశీలించారు. ఏలూరులో గన్తో తిరుగుతున్న యువకుల వ్యవహారం కలకలం రేపింది. రాత్రి వేళ తుపాకీలతో కొందరు యువకులు అనుమానంగా తిరుగుతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఒక కారులో 3 యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. కారును ఆపి పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు కారును సోదా చేయగా బుల్లెట్లను లోడ్ చేసిన పిస్టల్ బయటపడింది. పిస్టల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇకటు శ్రీకాకుళం జిల్లా సిక్కోలు వాసులను బెంగాల్ టైగర్ బెంబేలెత్తిస్తోంది. 2 రోజులుగా సిక్కోలు పరిసరాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో పులి సంచరిస్తోంది. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా స్థానికులు పులిని గమనించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళ ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మాజీ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు కోవింద్కు ఆశీర్వాదం చేశారు. ఈవో రామారావు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు కోవింద్. హిందూ మతంలో దుర్గమ్మకు ఎంతో ప్రత్యేకత ఉందని, ప్రపంచ మానవాళికే సృష్టికర్త అమ్మవారిని ఆయన చెప్పారు. మానవాళి శ్రేయస్సు, దేశ శ్రేయస్సు గురించి అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. తన పెళ్లి లొకేషన్ పై నటి కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. నిన్న 15 ఏళ్లుగా తన ఆంటోనీతో ప్రేమలో ఉన్నారని స్పష్టం చేసిన కీర్తి తాజాగా చేసిన మరో కామెంట్స్ తో ఆమె పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చింది. ఇవాళ కీర్తి తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు మహానటి కీర్తి సురేష్. ఈ సందర్శనలో భాగంగా తన వివాహంపై కీర్తి సురేష్ స్పందించి డిసెంబర్ నెలలో గోవాలో తన పెళ్లి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు నటి కీర్తి సురేష్ చెప్పారు. బేబీ జాన్ అని నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మేడం పెళ్ళి? ఎక్కడ? గోవాలో. థ్యాంక్ యూ.
అనంతపురం జిల్లా తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష బిల్వ పత్రాలను తెప్పించి స్వామివారికి బిల్వార్చన చేశారు. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన తర్వాత బిల్వ పత్రాలను సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాకారం చుట్టూ మేళ తాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి బిల్వ పత్రాలను సమర్పించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.